ఒకసారి ఈ ఆరాధనకి చేసినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు సండే స్కూల్ పిల్లలు కూడా మనతోనే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు వారికి కొంచెం కంట్రోల్ చేయండి. పైనంత వర్షం పైన చెమ్మగా ఉందంటే కూర్చోవడానికి వీల్లేదు. పిల్లలు కూడా మనతోనే ఉంటారు. కొంచెం పిల్లల్ని కంట్రోల్లో ఉంచమని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరి మనం విశ్వాసి ఎలా ఉండాలి, మనం విశ్వాసులమా కాదా, దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం పరిశోధించుకుంటున్నాం, పరీక్షించుకుంటున్నాం. మనం ఏ క్రైస్తవులము లేదంటే ఏ విశ్వాసులము, మనం దేవుణ్ణి మహిమపరిచేటువంటి క్రైస్తవులమా, దేవుణ్ణి బాధ పెట్టేటువంటి వారంగా, దేవునికి అవమానం తెచ్చేటువంటి వారంగా మనం ఉన్నామా అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మరి భక్తి ధ్యానంలోకి వెళ్ళే ముందుగా మరి నా స్నేహితుడు, ఆత్మీయంగా ప్రపంచవ్యాప్తంగా గొప్పగా వాడబడుతున్నటువంటి దైవజనులు ప్రొఫెసర్ ప్రకాష్ అన్న చనిపోయారు, అందరికి కూడా తెలుసు. మరి వారి పరిచర్య ముందుకు కొనసాగించాలని మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. మేము కలిసి కాలేజీలో చదువుకున్నాం, ఇప్పటి వరకు కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. సడన్గా అన్న చనిపోతారని ఊహించలేదు. ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి నేను మరీకి వెళ్తున్నాను. రేపు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే వాతావరణం వరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మరి ఇటువంటి దైవజనులు ఇటువంటి అంశాల గురించి గట్టిగా సూటిగా మాట్లాడేవారు. బ్రతికితే మనం ప్రభు వరకు బ్రతకాలి, లేకపోతే చావాలని. నేను ఒక క్లిప్పింగ్ పెట్టాను. అన్నది 25 years నుంచి కిడ్నీస్తో బాధపడుతున్నారంట. అప్పటికి ఆ వీడియో రికార్డ్ చేసిన రోజుకి 25 సంవత్సరాలు అవుతుందంట ఆయనకి కిడ్నీస్తో బాధపడుతూ. ఇది 25వ సంవత్సరం, 25 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. 25వ సంవత్సరం వచ్చింది. ఈరోజు నేను పండుగ జరిపించుకోవాలి, కిడ్నీతో బాధపడుతున్నాను కాబట్టి లోపల ఎంత శ్రమలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో వేదనలు ఉంటాయి సేవకులకి. ఆయన అంటున్నారు, నవ్వుతూ సంతోషంతో దేవుని పరిచయం చేయాలి. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని వేదనలున్నా, ఎన్ని శోధనలున్నా అవి ప్రభు వరకు దాచుకొని విశ్వాసాలకు సంతోషంతో ఆనందంతో జీవించాలి అనే పొద్దున ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు చాలా బాధ కలిగింది. 25 సంవత్సరాల నుంచి లోపల సఫర్ అవుతూ, ఎప్పుడు నవ్వుతూ, ఎప్పుడు ఆనందంగా తన బాధని దాచుకునేవాడు. ఇది తీసివేయి దేవాన్ని కూడా అడగలేదంట. ఆయన ఎందుకు పెట్టాడని దాన్ని అలానే వదిలేశాడు. కాబట్టి ప్రభు తన చిత్త ప్రకారం పెంచుకున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవులుగా మనం ఈ చెబుతున్నాలు ఉన్నాం. మనము ఆత్మ సంపాదన కొరకు మనం ప్రయాసపడాలి. యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించుకుంది, మన పరలోక రాజ్యాన్ని అనుగ్రహించింది, వాళ్ళ భవిష్యత్తులకు చేశారు మనల్ని. మన కొరకు పరలోకంలో అన్ని సిద్ధపరచబడుతూ ఉన్నాయి. మనమందరం కూడా పరలోక రాజ్యం వెళ్తామని నిరీక్షణతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఉపద్రవాలైనా, అట్ ది సేమ్ టైం దేవుని అనక ఆయన యొక్క వాక్యం తెలియకుండా అనేక మంది మన కుటుంబాల్లోనే ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, మనం పనిచేసే వారి దగ్గర మన కొలీగ్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మరి ప్రభు తెలియదు. మనం పొందినటువంటి అనుభూతి వారికి కూడా తెలియచేయాలి. అందుకోసమని మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. మనం ఏ క్రైస్తవులుగా ఉన్నాం? మొట్టమొదటిది మండే క్రైస్తవులుగా ఉన్నామా, సండే క్రైస్తవులుగా ఉన్నామా? రెండవది పరిచర్య చేసే క్రైస్తవులుగా ఉన్నామా, పారిపోయే క్రైస్తవులుగా ఉన్నామా? మూడవది ప్రకటించే వారికి ఉన్నామా, పారిపోయే వారికి ఉన్నామా?
మూడవది పరిచర్య చేస్తున్నామా లేకపోతే పరిచర్య చేయించుకుంటున్నామా? నాలుగవది గత వారం ధ్యానం చేసాం. ఏంటది అమ్మా? సత్యంలో నడుస్తున్నామా వాస్తులో నడుస్తున్నామా? ఇప్పుడు సత్యానుసారంగా మనం ఉన్నామా వాస్తు ప్రకారంగా ఉన్నామా? సత్యానికి లోపడుతున్నామా రకరకాల పారంపర్య ఆచారాలకు లోపడుతున్నామా అనే ధ్యానం చేశాం. మరి ఈ 4 విషయాల్లో ఎంతవరకు మీరు బలపడ్డారో నాకు తెలియదు, కానీ వీళ్ళు మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈరోజు మరి ఒకటి ఆత్మలు సంపాదించాలి. మనం ఆత్మలు సంపాదించే వారికి ఉన్నామా లేకపోతే ఈ లోక సంబంధంగా ఆస్తులు సంపాదించే వారిగా ఉన్నామా? క్రైస్తవులకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే క్రీస్తుని నమ్ముకుంటే మనం ఉన్నతమైన స్థితికి వెళ్తాం, క్రీస్తుని నమ్ముకుంటే గొప్పవాళ్ళం అయిపోతాం, క్రీస్తుని నమ్ముకుంటే మనకేమి పొదుపు ఉండదు అనే కాన్సెప్ట్లో చాలామంది ప్రభుని అంగీకరిస్తూ ఉంటారు. ప్రభుని తెలుసుకుంటే చాలు కష్టాలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, ఇరుకులన్నీ పోతాయి, ఇబ్బందులన్నీ పోతాయి. అది నెవర్ అండి. ప్రభుని అంగీకరించడానికి కష్టాలు ఎక్కువ ఉంటాయి, శ్రమలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లోకం మంది కాదు కాబట్టి. లోకమంతా కూడా సాతాను చేతిలో ఉంది. ఆదాము చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఈ లోక అధికారాన్ని తీసుకుని వెళ్ళి సాతాను చేతికి అప్పగించాడు. ఇప్పుడు లోకం ఏది చెప్తే అది చేస్తున్నాం, లోకం ఏది చెప్తే అది జరిగిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవుడము, ఈ 3 మనల్ని ఆపరేట్ చేస్తున్నాయి. ఈ 3 ప్రకారం మనం నడుచుకుంటున్నామే తప్ప వాక్యానుసారంగా దైవిక భయంతో మనం నడుచుకోం. అందుకని జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు మరి చాలా విధాలుగా మనం దేవునికి అయిష్టంగా జీవిస్తున్నాం. ఆత్మను సంపాదించాలి కానీ మనం ఆస్తులు సంపాదించడానికి కాదు. క్రీస్తు మనకుంది. ఆత్మలను సంపాదిస్తే ఆస్తులు సంపాదిస్తాం. ఇక్కడ కాదు, ఎక్కడ? పరలోకంలో. మన కొరకు బహుమానాలు ఉన్నాయి, మన కొరకు కిరీటాలు ఉన్నాయి, మన కొరకు ఉన్నతమైనటువంటి సింహాసనాలు ఆయన సిద్ధపరిచారు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవులంగా, విశ్వాసంగా, దేవుని బిడ్డలంగా మన యొక్క కర్తవ్యం, మన యొక్క బాధ్యత ఏంటంటే మనం రక్షింపబడ్డాం. రక్షణ లేని వారికి స్వార్థను అందించాలి, రక్షణ లేని వారికి రక్షణ మార్గాన్ని చూపించాలి. అది ఎంత సింపుల్గా మనం చెప్పొచ్చు. గత వారంలో కూడా చెప్పాను, ఒక మాట చాలు మీ జీవితంలో దేవుడు చేసింది. మీ జీవిత సాక్ష్యంతో మీరు